ఈ 5 రాష్ట్రాల్లో కూడా కానీ ప్రస్తుతము ఎవరైతే చెత్త ఏరుకొని జీవించే వాళ్ళు గిరిజనులు, దళితులు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్లు 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. మరి 2002 నుంచి ఏ తుఫాన్ వచ్చినా, ఏ విపత్తు ఈ ప్రాంతంలో సంభవించినా, లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడొచ్చినా కూడా కానీ నవజీవన సంస్థ తన వంతుగా ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎవరైతే నష్టపోయారో వాళ్ళని మా వంతుగా వారికి సహాయ సహకారాలు అందించడానికి చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. పోయినసారి 21లో కూడా పెన్నా రివర్లో అంతా నీళ్లు ఇదైనప్పుడు కూడా మేము ఈ ప్రాంతంలో 10,000 మందికి ఇచ్చాం. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ మీరు నిన్న దయాల్ దెబ్బ, సుభాన్ నగరు, తర్వాత ఎన్టీఆర్ నగరు, పడుగుపాడు ఈ ప్రాంతంలో బాగా నష్టపోయినటువంటి వాళ్ళకి దొంతాలి ఈ ప్రాంతంలో 300 మందికి మేము ఇదే సహకారాన్ని అందించాం. ఈ మొత్తం మీద ఈ జిల్లాలో, తిరుపతి జిల్లాలో 2,000 కుటుంబాలకి ఒక పక్క బ్రిడ్జ్ స్టోన్ ఇండియా వాళ్ళ సహకారము, రెండోది అజీం ప్రేమ్జీ వారి సహకారంతో 2,000 కుటుంబాలకి మేము ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 2,000లో ఈరోజు నెల్లూరు లాస్ట్, ఇది నెక్స్ట్ తిరుపతి జిల్లా ప్రారంభం చేస్తాం. కాబట్టి ఇదేదో మేమేమో మీకు సహాయం చేసేదానికని మేము అనుకోవట్లేదు. మా వంతుగా ఇబ్బందులు పడినటువంటి జనాల్లో ఒక వారం రోజులు మీరు మా పేరు మీ భోజనాలలో మేము ఉంటే చాలనేది మా ఆశ. కాబట్టి ఇక్కడ పెద్దలందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఇలాగ సారన్నట్టుగా మనకి కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల పనులు కూడా చేసుకోలేక దానివల్ల మనకి తినడానికి భోజనం అవన్నీ కూడా దొరక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక చిన్న హెల్పింగ్ హ్యాండ్ అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలాంటి అదేవిధంగా ఈ బ్రిడ్జ్ స్టోన్ ఇండియా ఇలాంటి కంపెనీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ముందుకు రావడం, ఈ సహకారాన్ని అందించడం, మీ అందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఎన్జిఓ సహకారంలో, అదేవిధంగా ఈ ఎన్జిఓ కేంద్రం సహకారంలో ఇక్కడ ఏర్పాటు చేసి అంతా అందించడం, దానిలో మేము కూడా భాగం పంచుకోవడం అనేది చాలా సంతోషం. ఈ విధంగా అవసరమైనప్పుడు మనకు తోడు అంటే మనం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో సహకారం అందించేటటువంటి మనుషులు ఇంకా ఉన్నారు అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే మనకు అనిపిస్తుంది. ఈ విధంగా అందిస్తున్నందుకు వారిని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి నెహ్రూ యువ కేంద్రం అయితేమి, నవజీవన్ ట్రస్ట్ అయితేమి, తర్వాత బ్రిడ్జ్ స్టోన్ ఇండియా అయితేమి, వీరందరికీ వచ్చినటువంటి నిజంగా స్వాగతం, వాళ్ళ స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఎంతో గతంలో కూడా చేశారన్నారు కాబట్టి చాలా సంతోషము. ఎందుకంటే తుఫాను మనకు నెల్లూరు జిల్లాలో మనకు 32 సంవత్సరాలకు ఒకసారి, ఎందుకంటే మన తుఫాను వచ్చడం వల్ల అందరినీ ఈ విధంగా చూడడం బాధాకరం. అయినప్పటికీ కూడా మానవత్వంతో దాదాపు 300 కుటుంబాలకు 2,000 రూపాయలతో ప్రోత్సాహం ఇవ్వడం, కొంత ఏదో తోడ్పాటు మానవత్వంగా మనం మీలో ఒక్కడిగా భావించుకుని వాళ్ళు మనకు తోడ్పాటు ఇస్తారు. నిజంగా వారికి శిరస్సు వచ్చి మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మనకి ఎందుకంటే అందరూ పెద్దన్న పాత్ర వహిస్తారు. వీళ్ళు ఎందుకంటే ముందుకు రావడం, ఈ విధంగా విరాళాలు ఇచ్చి మన అందరినీ కూడా ప్రీతి పాత్రలు కావడం చాలా సంతోషం. మనం తుఫానే రాకుండా ఉంటే సమస్య ఉండదు. ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వాలు కూడా కొంత సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వం కల్పించేదే కాకుండా మన దాతల సహకారంతో ట్రస్టుల ద్వారా, అదేవిధంగా నెహ్రూ యువ కేంద్రము, వీళ్ళందరూ కలిసి ముందుకొచ్చి మీకు కొంత తోడ్పాటు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ఎక్కడ ఇబ్బంది పడి జరిగినా దానికి ఇంకా నిర్వాహకులు ఇంకా మరింత ప్రోత్సాహంతో వీళ్ళకు మేమున్నామనే భరోసా. మనం నిజంగా చెప్పాలంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, పోలీస్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. మన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, చాలా సంతోషం. ఎందుకంటే ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు కూడా ముందుగానే తుఫాను ఏదైతే తుఫాను ప్రాంతాల్లో వరద ఉండేట ఏరియాలో మీరు ముందుగానే
స్కూళ్ళకు పోవడం, పక్కన ఉన్నటువంటి బంధువులకు వెళ్ళడం, ఇదంతా మంచి చేశారు కాబట్టి మనకు ప్రమాదం స్థాయి తగ్గిపోయింది. కాబట్టి ఇట్లా ముందు చూపుతో ప్రభుత్వం చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, కానీ ఈ ఆస్తి నష్టం అనేది జరిగింది కాబట్టి మీ చాలా ఆస్తిని మేము సంపాదించలేము. కానీ ఎందుకంటే వీళ్ళ తోడ్పాటుతో, ప్రభుత్వ సహకారంతో కాకుండా ఈ పెద్దల ప్రోత్సాహంతో కూడా మీకు కొంత తోడ్పడడం. అంటే దైవం అనేది మానవ స్వరూపంలో వచ్చి మనకి సపోర్ట్ ఇస్తుంటుంది. అలాగే మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే మనము తోటి వ్యక్తికి సహాయం చేయటం మన వంతు బాధ్యత. దాన్ని వాళ్ళు గుర్తుంచుకొని ఈ సర్వీస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 2002 నుంచి ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా వాళ్ళకు తగినంత తోడ్పాటు మనకు అందించి మేము కూడా ఉన్నాము, మీకు ఎలాంటి భయం లేదు అనే అభయహస్తం ఇస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు వారికి ఇంకా మంచి చేసి ఇంకా ఎక్కువ మందికి సహకారం అందించే భాగ్యం కలిగించాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ మారాలి, నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే పిల్లల్ని ముఖ్యంగా పిల్లల్ని ఎప్పుడు మీతో పాటు తీసుకెళ్ళమాకండి. మీకు దగ్గరలో ఉన్న పాఠశాలల్లో జాయిన్ చేయించండి. వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళకి భోజనం పెడుతున్నారు. అలాగే మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. దాదాపు ఆ స్కూల్స్లో కూడా మీరు జాయిన్ చేయించి పిల్లలకి మనం ఇవ్వగలిగేది విద్య మాత్రమే. ఆ చదువు ఇవ్వగలిగితే మన భావి తరాలు బాగుంటాయని మనం గుర్తించాలి. కాబట్టి పిల్లల్ని వీలైనంత వరకు బడికి పంపించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ పిల్లవాడు పనికి వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఈవినింగ్ వారికి మీరు నేర్పించాలి ఎలా చదువుకోవాలి ఏంటి అన్నది. వాళ్ళకి కొద్దిగా గైడెన్స్ ఇస్తాం, అంటే మీరు చెప్తూ ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించినప్పుడే పిల్లలు చదువుకొని మన భావి తరాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వరదలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి హెచ్చరికలు ఇస్తూ ఉంటారు, మనకి న్యూస్ ఇస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు మనకి మెట్ట ప్రాంతం ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళటం కానివ్వండి, గవర్నమెంట్ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు, అక్కడికి వెళ్ళటం కానివ్వండి. ఆ సహాయ సహకారాలు మనం అందిపుచ్చుకొని మనం సేఫ్గా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా మీకు ఇంకొక విషయం తెలియజేసేది ఏంటంటే మన చుట్టూ పరిసర ప్రాంతాలని మనం క్లీన్గా ఉంచుకోవాలి. మనం ఎప్పుడూ ఏం చేస్తున్నామంటే చెత్త ఊడ్చి పక్కన పడేస్తున్నాం. అలా కాకుండా మనము ఒక ప్రదేశంలో మన ఊరికి దూరంగా మనం చెత్తను పడేసుకోవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఈ ఏరియాస్ ముఖ్యంగా మన ఏరియాస్ గమనించండి, రోడ్లు కూడా మనం నీట్గా ఉంచుకోవట్లేదు. కాబట్టి మన ఇంటి చుట్టూ మనం నీట్గా ఉంచుకొని మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే వరదలు వచ్చినప్పుడు, అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పిల్లల్ని ఏ రకంగా కాపాడుకోవాలి, అలాగే మనం ఎలాంటి ప్రదేశాల్లో ఉండాలన్నది మనకి గవర్నమెంట్ హెచ్చరికలు ఇచ్చినప్పుడు వాటిని పాటించి మనం పునరావాస కేంద్రాలకు వెళ్ళటం, అక్కడ మనము తలదాచుకోవటం, మనము ప్రతి ఒక్కరు కొద్దీ ముందు చూపుతో ఉండి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొక్కసారి నవజీవన్ ఆర్గనైజేషన్ అండ్ బ్రిస్టోన్ ఇండియా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ వస్తువులు అన్ని తీసుకొని మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు థ్యాంక్ చెప్పాల్సింది మా తల్లి పక్కన ప్రత్యేకంగా వాళ్ళు చెప్పాలా. మేమేమంటే మీకు మధ్యలో ఓకే ఏం కదమ్మా ముందు వాళ్ళు అమ్మాయి ఇస్తా ఉంటే చూస్తూ ఉంటారు. సార్ చేతికి నిలబడు సార్. బియ్యం మూట అట్లా సైడ్ పట్టుకుంటావు తల్లి, నువ్వు ఎత్తుకుంటావా? రైట్, అంతకనే ఏం కావాలి, బలంగా ఉంటుంది అంతే కదా. చాలా తిరుగు ధైర్యమే కావాలి. అట్ట తిరుగు.